నాంపల్లి మండల పరిధిలోని పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా 8 సంవత్సరాలు పనిచేసి నాంపల్లి మండల ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న ఎలికట్టే గురువారావు చౌటుపల్ మండలం నాగారం ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా ఉపాధ్యాయుడిగా సేవలందించిన పసునూరు ప్రభుత్వ పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి జెడ్పీటీసీ ఎలిగేటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నాంపల్లి మండల పరిధిలోని పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా 8 సంవత్సరాలు పనిచేసి నాంపల్లి మండల ఎంఈఓగా పనులు నిర్వహిస్తున్న ఎలికట్టే గురువారావు చౌటుపల్ మండలం నాగర ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా ఉపాధ్యాయుడిగా సేవలందించిన పసునూరు ప్రభుత్వ పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు శక్తివంచనంతో కృషి చేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే నెపంతో మూతపడడం మనోవేదనకు గురి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులకు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో అందించే మెరుగైన విద్యాబోధన గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం బదిలీపై వెళ్లడం మనసును కలిసివేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పసునూరు ఉన్నత పాఠశాల ప్రస్తుత హెడ్ మాస్టర్ నక్కా యుగేందర్ మాట్లాడుతూ పసునూరు ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసిన గురువారావు సేవలు అభినందనీయమని అన్నారు. జెడ్పీహెచ్ఎస్ పసునూరు పాఠశాల ఉపాధ్యాయులు మండల పరిధిలోని వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గురువారం శాలువతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కూడా తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మా మంత్రి గారి ద్వారా కానీ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బిల్డింగ్స్ లేని దగ్గర కూడా బిల్డింగ్స్ కట్టించే ఏర్పాటు, అలాగే ఎక్కడైనా ఎమ్యూనిటీస్ ప్రాబ్లం ఉంటే అవి చేపించడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ డెవలప్ రైట్స్ ఉంటాయి, కానీ మీ సంతకం లేకుండా లోకల్ జడ్పీటీసీ హెడ్ మాస్టర్ సంతకాలు లేకుండా ఎక్కడ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు పర్మిషన్స్ ఉండవు. దయచేసి మీరు ఎంఈఓ గారైనా లోకల్ హెడ్ మాస్టర్స్ కూడా అడుగుతారు. అయినప్పుడు మీరు ఒకసారి చూసి లోకల్లా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజుకు విద్యా వ్యవస్థలు ప్రభుత్వ పాఠశాలలు పడిపోతున్నాయి, ఇవాళ స్ట్రెంత్ తగ్గుతున్నది. కాబట్టి మనం అందరం కూడా మా వంతు సహాయక ప్రజాప్రతినిధిగా మా వంతు సాయం ఎప్పుడు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది, కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను గతంలో కూడా మీకు అనేక సార్లు చెప్పినాను. మన పాఠశాలకు నేను వచ్చిన కొత్తలో పాఠశాలలో ఫర్నిచర్ లేకుండే, బెంచీలు లేకుండే, కుర్చీలు లేకుండే. వెంటనే కస్తూరి ఫౌండేషన్ వారితో అన్నగారితో మాట్లాడినప్పుడు కస్తూరి ఫౌండేషన్ వారు 40 బెంచీలు ఇచ్చారు, డెస్క్ బెంచీలు. ఇలాంటి టేబుల్స్ కావాలంటే 5 టేబుల్స్, 5 చైర్స్, ఒక 40,000 రూపాయలు అప్పటికప్పటికి తక్షణమే నాకు అందించడం జరిగింది. వెంటనే అవి చేయించడం జరిగింది. అంటే ప్రతి రోజు లేదా ప్రతి సందర్భంలో కూడా మరి జెడ్పీటీసీ